వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో చాప్ అనే పదము సాధారణంగా ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ 1 క్రికెట్, ఆప్షన్ 2 హాకీ, ఆప్షన్ 3 టేబుల్ టెన్నిస్, ఆప్షన్ 4 వాలీబాల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 టేబుల్ టెన్నిస్. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ క్రీడ ఏ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడగా అంగీకరించబడింది? ఆప్షన్ 1 1980 మాస్కో, ఆప్షన్ 2 1984 లాస్ ఏంజల్స్, ఆప్షన్ 3 1988 సియోల్, ఆప్షన్ 4 1992 బార్సిలోనా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1988 సియోల్. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ క్రీడలో ఉపయోగించే బాల్ యొక్క వ్యాసం ఎంత కలిగి ఉంటుంది? ఆప్షన్ 1 30 మిల్లీమీటర్స్, ఆప్షన్ 2 40 మిల్లీమీటర్స్, ఆప్షన్ 3 45 మిల్లీమీటర్స్, ఆప్షన్ 4 50 మిల్లీమీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 40 మిల్లీమీటర్స్. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ క్రీడలో క్రీడాకారుడు ఒక సెట్ గెలువటకు అవసరమైన స్కోర్ను గుర్తించండి. ఆప్షన్ 1 11 పాయింట్స్, ఆప్షన్ 2 12 పాయింట్స్, ఆప్షన్ 3 13 పాయింట్స్, ఆప్షన్ 4 14 పాయింట్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 11 పాయింట్స్. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్లో ఒలింపిక్స్ నందు ఏ దేశం అత్యధిక పతకాలు సాధించింది? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 రష్యా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 చైనా. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.